హాయ్ అండి. ఈరోజు ఏకాదశి కదా. అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే, తొలి ఏకాదశిని వస్తుంది ఆషాఢ మాసంలో. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు. తిరిగి ఈరోజు ఆయన ఆ నిద్ర నుంచి లేస్తారు. లేచి రేపు క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ఏకాదశి, రేపు క్షీరాబ్ది ద్వాదశి. రేపు తులసీదేవికి ఉసిరి చెట్టులో ఉంటారు. కార్తీక దామోదరుడు అని విష్ణుమూర్తి కార్తీక మాసంలో ఆ రెండిటికి రేపు కళ్యాణం చేస్తారు. రేపు అదండి, అందరూ తప్పకుండా ఈ ఉసిరి మొక్కకి తులసి మొక్కకి పూజ చేసుకోవాలి. అది మళ్ళీ విజయ్ గారు మీరు గుర్తు చేయలేదు అంటారు. అది సంగతి. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండలేని వాళ్ళు కనీసం ఎక్కువ విష్ణు ధ్యానంలో ఉంటే విష్ణు స్తోత్రాలు చదువుకుని ఇంకా మంచిది. ఉంటాను.